హలో క్రేజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే సంక్రాంతి ముందుదండి. కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. మీరేమి పిండి వంటలు చేసుకున్నారు నాకు కమెంట్స్ చేసేసండి. మేమైతే ఫస్ట్ చల్లగుత్తులతో స్టార్ట్ చేసాం. మా సైడ్ అయితే వీటిని చల్లగుత్తులు అంటారు, మీ సైడ్ ఏమంటారు కమెంట్స్ చేసేయండి. ఫస్ట్ ఏమో స్టవ్ వెలిగించుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. అంటే ఆయిల్లోని మనం చల్లగుత్తులు వేసుకుని చక్రాలు కూడా హీట్ చేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం మంచిగా వస్తాయి. ఆ తర్వాత వీట్ ఫ్లోర్ వేసుకోవాలి. అంటే 1 కప్కి 2 కప్స్ రైస్ ఫ్లోర్ అన్నట్టు. మేము అట్లా 3 to 6 వేసుకున్నాం. అట్లా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అంటే స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి సాల్ట్ వేసుకోవాలి. ఇదైతే కొంచెం మంచిగా మిక్స్ చేసుకుని వాటర్తోనే మిక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలంటే మనం కొంచెం మిక్స్ చేసుకున్నాక షుగర్ వేసుకుంటున్నాం. షుగర్ బదులు మీరు బెల్లమైనా వేసుకోవచ్చు. అంటే ఒక 1/2 kg షుగర్ అయితే వేసుకున్నాం. ఇది మనం మంచి బ్యాటర్లా కలుపుకోవాలంటే దోశ బ్యాటర్ అట్లా కలుపుకుంటాం, అంతే. కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఈ మనం అంటే డైరెక్ట్ అంతా వేసుకోలేము కదా, కొంచెం పక్కకు పెట్టుకున్నాం. ఈ చిన్న దాంట్లో నుంచి వేసుకుందాం. ఈలోపు మా చెల్లి మీకు ఒక ట్రిక్ చెప్తుందంట, వినేయండి. ఇప్పుడైతే మనం అందరం ఎలా పెట్టుకుంటున్నాం కదా, కానీ అలా కాకుండా డబ్బాని వెనక్కి తిప్పి ఆ షేప్తో మనం అత్తుకున్న తర్వాత అప్పుడు చూసారా ఎలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి మనం మనం తీసుకెళ్ళి లోపల పెట్టుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత అలా ఉంటుంది. చూసారా ఎలా ఉందో? నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే చల్లగుత్తులది గరిటె మనం ఇందాక ఆయిల్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మనం కొంచెం పిండిలో వేసుకుని అందులో డిప్ చేసుకుంటే మనకి ఇట్లాగా కొంచెం చల్లగుత్తుల షేప్ వస్తుంది. అవి కొంచెం మనం ఏగిదాకా అందులో ఉంచేసి ఆ తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోవడం. ఇప్పుడు ఇలా చూపిస్తున్న ప్రాసెస్ లాగా అలా చేసుకుంటే మనకి కొంచెం క్రిస్పీగా అది వస్తాయి. చల్లగుత్తులు అయితే బాగా క్రంచీగా వచ్చింది, బాగున్నాయి. మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.